జెడ్పీ హై స్కూల్లో కుల వివక్ష వివాదం రేగింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఎండపల్లిలో ఘటన జరిగింది. ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు దళిత విద్యార్థులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తీవ్ర పదజాలంతో దూషించారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. శ్రీనుబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ వేణుగోపాల్ టీచర్ కే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. పిల్లలు జాయిన్ చేసుకున్నప్పుడు ఇలాగ అయిపోయింది నాన్న, ఆ పిల్లల కోసమే కదండి కష్టపడి పెంచుకుంటున్నాను అనేది అన్నాను. ఆ మాటకి మీ నాన్న తాగి 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 పథకాలు వచ్చి చచ్చిపోతాడు. మీ నాన్న నువ్వు అలా చచ్చిపో ఏదైతే ఉన్నదో ఆయన కులం పేరు పెట్టి కులాన్ని దూషించినట్టు పిల్లల కాడ చెప్పడం జరిగింది, అనడం జరిగిందండి అతను. అయితే ఆ పిల్లలు మరి మనల్ని ఎస్సీ వాళ్ళు అనేసి తిట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అలాగే కాకుండా పిల్లలు ఒక ఆడపిల్లగా మొక్కరోడు కానీ మాట్లాడుకుంటే మీ ఇద్దరికి సంబంధం ఏంటనేది కూడా మాట్లాడడం జరుగుతుందండి. సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ చెప్తూ ఉన్నాము. కంపల్సరిగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా బాధాకరమైన విషయం. మేము చేసి వృత్తి ఎందుకు, మేము చేసి పని వాళ్ళకి ఆయనకెందుకు, మా బిడ్డలు మేము కష్టపడుకుని ఏ గిన్నెలో తోముకుని ఏ పొత్తులో అమ్ముకుని మా బిడ్డలు చదివించుకోవాలనేసి మేము దారికి పెడతా ఉన్నాము. కానీ అలాంటి టైంలో కూడా ఆయన అలా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కంపల్సరీగా అతని మీద చర్యలు తీసుకోవాలనేసి తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగిందండి. ఇంగ్లీష్ మాస్టర్ ఏమంటున్నారు సార్, హెచ్ఎం సార్ మామూలుగానే పిల్లల్ని అయితే బాగా చూస్తలేదు సార్. ఇష్టసరంగా ఎలాంటి మాట్లాడాలంటే అలాంటి మాట్లాడినా పొత్తులు అని అడుగుతున్నాడండి. మేము వ్యాపారం చేసుకుంటే ఏ వ్యాపారం చేసుకుంటే అతనికి ఎందుకండి, వాళ్ళు కూడా మా బిడ్డలు మేము పెంచుకుని ఉంటాయని మా తల్లి గలవాళ్ళు మాకు ఎవరెడతారండి. వాళ్ళు ఏమైనా పెడతారండి, చేస్తారండి. మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుని మేము ఆ పని మేము చేసుకుని మా పిల్లల్ని పెంచుకుంటున్నాం. ఊళ్ళో పడి అమ్మ పిల్లల్ని కూడా కూతురు కొండెత్తలేదండి, సరిగ్గా చూస్తలేదండి. రోడ్లు అంటే అమ్మ వదిలేస్తున్నారండి, సరిగా పెట్టించుకుంటలేదండి. బయటికి పోతుంటే కాకెత్తలేదండి. హై స్కూల్ కూడా తీరం చేస్తే సాలండి, మాకు ఏం వద్దండి. పిల్లల్ని బాగా చదివితే సాలు దాంట్లో పడి, లేకపోతే పిల్లల్ని చదివించమని దాంట్లో ఇంకో దాంట్లో చేర్పించేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్తామండి, అన్నలా కోరుకుంటున్నామండి. అతన్ని మాకు న్యాయం చేస్తాడండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజేష్, మనం చూస్తున్నాం జెడ్పీ హై స్కూల్లో కుల వివక్ష వివాదం రేగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, దీనికి సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం సంబంధించి ఎండపల్లి గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో కుల వివక్ష తీవ్ర దుమారం రేపని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ఎండపల్లి గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కుల వివక్ష సంబంధించి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు పిల్లల మధ్య ఒక్కసారిగా గొడవ రావడంతో ఎవరైతే అక్కడ పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపిస్తూ తీవ్ర పదజాలంతో దూషించారని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు అయితే అక్కడ ఆందోళన పరిస్థితి కనపడింది. అయితే దీనికి సంబంధించి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో శ్రీనుబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేసిన ప్రధాన డిమాండ్. అయితే ఉపాధ్యాయుడు ఈ విధంగా తమ పిల్లల యొక్క కుల పేరుతో దూషణ చేస్తూ తోటి విద్యార్థులు కూడా అదే విధంగా దూషిస్తున్నారని వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ విద్యా బోధన చేయవలసిన పవిత్ర స్థలంలో ఇలాంటి కుల వివక్ష ఆరోపణలు రావడంతో దురదృష్టకరం అని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆవేదన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి సమాచారం అందుకున్న ఎవరైతే జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ దీనిపై డిఈఓకి దీనిపై ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పారు. అది ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఎవరైతే దీనికి సంబంధించి ఒక పక్క అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఈఓ సంబంధించి, అలాగే అక్కడ ఎవరైతే ఈ ఇంగ్లీష్ టీచర్ కూడా ఇద్దరిని కూడా వాటి పనిష్మెంట్ కింద వేరే స్కూల్ కి అటాచ్మెంట్ ఇచ్చినట్టు కూడా అక్కడ ఉన్న డిఈఓకి సంబంధించి డిఈఓ ఆఫీస్ సిబ్బంది కూడా చెప్తే పరిష్కారం పడుతుంది. అయితే దీనికి సంబంధించి విద్యా బోధన చేయవలసిన పవిత్ర స్థానంలో ఇలాగా కుల వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పక్క దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. ఈ సంబంధిత ఎవరైతే ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఎటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిపిఎం లిబరేషన్ పార్టీకి సంబంధించి కొంతమంది స్థానిక నాయకులు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఓ పక్క అంటే ఎప్పుడు అంటే ఇటువంటి పిల్లల పట్ల శ్రద్ధగా ఉండాలి, విద్యాబోధన సరిగ్గా చేయాలని చెప్పి పదే సభల్లో సమావేశాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పే వారి స్థానిక నియోజకవర్గంలోనే ఇలా జరగడం ఎంతవరకు కరెక్ట్, దీనిపై కూడా ఒక పక్క ఉప ముఖ్యమంత్రి ఇటువంటి పునరుద్ధరణ కాకుండా తన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఎవరైతే దళిత సంఘ నాయకులు కూడా కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే ఈ ఇద్దరు టీచర్లపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఈఓ వేణుగోపాల్ కూడా అక్కడ
టీచర్ కే సపోర్ట్ చేస్తున్నారు, ఎంత జరిగినా కూడా ఇది ఎంతవరకు కట్టని చెప్పి ఒక పక్క దళిత సంఘ నాయకులు తల్లిదండ్రులు అయితే మండిపడే పరిష్కారం పడుతుంది. దీనిపై కూడా అంటే తక్షణమే వారిపై కూడా అంటే అటాచ్మెంట్ కాదు, వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి వారి తల్లిదండ్రులు కోరే పరిష్కారం పడని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.